Today, I will be talking about the greatest scientist who is known to the world. మరి ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్తని గురించి సైంటిస్ట్ గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. His name is Isaac Newton. ఐజాక్ న్యూటన్ గారి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. So, Isaac Newton used his intellect and his power of reasoning to produce many of his discoveries. ఐజాక్ న్యూటన్ గారు దేవుడు తనకిచ్చినటువంటి తలాంతులను జ్ఞానమును ఉపయోగించి అనేక సంగతులను పరిశోధించడానికి పూనుకున్నాడు. And so, this man who is so well known across the world for over 300 years, దాదాపు 300 సంవత్సరాలుగా ఈ వ్యక్తి ప్రపంచం అంతటికీ తెలిసినటువంటి వాడే. he is a very close friend to Jesus. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సన్నిహితుడైనటువంటి స్నేహితుడు. He loved Jesus. ఆయన యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించారు. And he used his intellect and the same power that God gave him, the knowledge and the wisdom, to analyze Christianity and the Word of God, which is the Bible. మరి దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు తనకిచ్చిన తెలివిని అంతటిని, శక్తిని అంతటిని ఉపయోగించి దేవుని గురించి ఆయన అనేక మందికి తెలియజేస్తూ దేవుని గురించి ఎక్కువగా మరి తెలియజేయటానికి పూనుకున్నాడు. So most of us would think he spent most of his time with science. మనలో చాలా మంది అనుకుంటాం ఈయన ఎక్కువ సమయం తన సైన్స్తోనే గడిపుంటాడని మనం అనుకుంటాం. You will be surprised to know that he spent more time reading the Bible than he spent time on science. ఆయన సైన్స్ మీద సమయం గడపటం కంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయం గడపటానికి ఎక్కువ సమయం కేటాయించడం తెలుసుకోవటంలో ఆశ్చర్యపోతాం. Hallelujah. హల్లెలూయా. He loved to read the Word of God. దేవుని వాక్యం చదవటాన్ని ఎక్కువగా ప్రేమించినవాడు. And he used to study Old Testament books, and he used to see when were these books written. పాత నిబంధన గ్రంథాన్ని ఎక్కువగా పరిశోధిస్తూ ఈ పుస్తకాలు ఎప్పుడు రాయబడ్డాయని తెలుసుకోవడానికి ఉత్సాహం కనబర్చేవాడు. He wrote 1.3 million words on the Word of God. 1.3 మిలియన్ పదాలు దేవుని వాక్యం మీద ఆయన రాశాడు. దాన్ని రుజువుపరచడానికి ఇష్టపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. That's how much he wanted to learn about the Word of God. అంత గొప్పగా ఆయన దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు. He enjoyed spending time with God. He used to pray every day, and he used to spend time reading the Bible. We usually read the Bible for a few minutes, a few hours at times, but this man spent days and weeks reading the Bible. దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆనందించేవాడు. ప్రార్థన చేయటంలోను, మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదవటంలో. మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చదువుతామేమో, ఆయన గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేవాడు. He is the kind of man who will not believe in something without researching about it. ఆయన ఏదైనా ఒక సంగతిని పరిశోధించిన తర్వాతే దాన్ని నమ్మేటువంటి గుణం కలిగిన వాడు. And so as he continued to read the Bible, God touched him. దేవుని వాక్యాన్ని చదవటం కొనసాగిస్తుండగా దేవుడు అతన్ని దర్శించాడు. He developed a strong prayer life. ఆయన మరి శక్తివంతమైన బలమైన ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకున్నాడు. And when he honored God by reading his word and by putting the word of God to practice, God honored him in return. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి దాన్ని ఆచరణలో పెట్టుట ద్వారా ఆయన దేవుని ఎంతగానో ఘనపరిచాడు. And so when this man honored God, he was given the president position in the Royal Society. ఈయన ఎప్పుడైతే దేవుని ఘనపరచటం మొదలు పెట్టాడో రాయల్ సొసైటీలో తనకి ప్రెసిడెంట్గా ఉండేటువంటి గొప్ప ఆధిక్యత అతనికి లభించింది. Not only did his work benefit the scientific world, but also everybody around him. ఆయన చేసిన పని కేవలం మరి శాస్త్రీయంగా వారికి ఆశీర్వాదమే కాదు కానీ అన్ని రంగాల్లో అతను మేలుకరంగా ఉన్నాడు. When he died, every king, queen, duchess in that nation came for his funeral. మరి ఆయన మృతి చెందినప్పుడు ఆయా దేశాల నుండి రాజులు, రాణులు అందరూ కూడా ఆయన సమాధి కార్యక్రమానికి విచ్చారు. When you see Isaac's life, what do you see is the most important thing that he did? ఐజాక్ న్యూటన్ గారి జీవితాన్ని చదువుతుండగా ఆయన జీవితంలో ప్రాముఖ్యమైన సంగతిని ఏమి చూస్తున్నాం? The thing that made him great. ఆయనను గొప్ప వ్యక్తిగా చేసినటువంటి ఆ సంగతి ఏంటి? The thing he did was he spent time with God. దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపాడు. The more time he spent with God, the more he got blessed. ఆయన ఎంత ఎక్కువగా దేవునితో సమయం గడిపాడో అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. Because he honored God in everything that he did, God honored him back. ఆయన చేసే ప్రతి కార్యములో దేవుణ్ణి ఘనపరిచాడు గనుక దేవుడు తనను ఘనపరుస్తూ వచ్చాడు.
He based his beliefs on the Bible. ఆయన ఏది నమ్మినా బైబిల్ని ఆధారం చేసుకునేటువంటి వాడు. Trust in God and read the Bible every day, and you all will see a change in your life. దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం ఉంచి ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించగలిగితే మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. Let's all close our eyes and lift our hands to God and pray to the Lord Almighty. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Thank you, Lord, for the weather that you have given us so that we could come here to pray to you. మా ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి వచ్చి ప్రార్థించగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. Lord, teach us how to use our resources for you, Lord. మా ప్రభువా, ఇదిగో మాకున్న వనరులను నీ కొరకు ఎలాగూ వాడాలో మాకు నేర్పించమని అడుగుతున్నా. I pray there are people out there in the crowd, those who truly want to see a change in their lives. మా ప్రభువా, వారి జీవితాల్లో గొప్ప మార్పును చూడాలని ఆశపడుతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. They have great belief in you, Lord, and great faith in you. మా తండ్రి, నీ యందలి గొప్ప విశ్వాసమును నమ్మకమును కలిగి వారు ప్రార్థిస్తున్నారు. Make their faith strong as a pillar, Lord. మా ప్రభువా, ఇదిగో ఒక స్తంభము వలె వారి విశ్వాసాన్ని స్థిరపరచమని బలపరచమని అడుగుతున్నా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. May God bless you all.